ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించడంతో రెల్లి కులస్తులకు తీరని అన్యాయం జరుగుతోందని, ఎస్సీ రిజర్వేషన్లు ఉన్న సమయంలోనే రెల్లి కులస్తులకు ఎస్సీ రిజర్వేషన్లు అందకుండా చేశారని, ఇప్పుడు వర్గీకరణతో రెల్లి కులస్తులకు రిజర్వేషన్లు అందని ద్రాక్షగా మిగిలిపోనుందని, కావున సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పుపై పునఃసమీక్షించాలని విజయనగరం జిల్లా రెల్లి కుల సంఘం నాయకులు బంగారు దుర్గారావు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణపై భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఖండిస్తూ విజయనగరంలోని జొన్నగుడ్డిలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం దుర్గారావు మాట్లాడుతూ ఏబీసీడీ వర్గీకరణ హక్కులను రాష్ట్రాలకు ఇవ్వటం సరికాదన్నారు. భారత సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఒక ముఖ్యమైన సమాచారం ఇచ్చింది. ఈ వర్గీకరణలో రాష్ట్రాలకు అనుమతిస్తూ ఇవ్వడం ద్వారా మన ఆంధ్రప్రదేశ్ అందిస్తే మేము ముందుకెళ్తాం, అందరితో సమానంగా ఉంటామని విషయం. రెండో విషయం ఏంటంటే ప్రతి దగ్గర మాట్లాడడం జరుగుతుంది రెండు సోదరులతో. మంగళవారం నాడు మేము కలెక్టర్ గారికి, ఎంపీ గారికి, తర్వాత ఎమ్మెల్యే గారికి, లోకల్ ఎమ్మెల్యే గత 3 రోజుల క్రితం సుప్రీంకోర్టు ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణకు అనుమతి ఇచ్చింది. అయితే ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ రాష్ట్రాలు ఇష్టంగా ఇచ్చింది. మీరు పత్రికా విలేకరుల ద్వారా మేము కోరుకునేది ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెల్లి కులస్తులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధికి నోచుకోలేదు. ఉద్యోగపరంగా, విద్యాపరంగా మేము ఎదుగుదల లేదు కాబట్టి మాకు రిజర్వేషన్ శాతం చాలా తక్కువగా ఇచ్చారు. దయించి ఈ రిజర్వేషన్ శాతం గతంలో జనాభా ప్రాతిపదికన కల్పించారు. రిజర్వేషన్లు అసలు ఎందుకు కల్పించారు? ఎస్సీ రిజర్వేషన్ అనేది ఎందుకు కల్పించారు? అణచివేయబడ్డ, దోపిడీకి గురైన వర్గం కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ కల్పించి వాళ్ళని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇస్తే, ఆ రిజర్వేషన్ని ఎస్సీల్లో ఉన్న ఒక వర్గం మాత్రమే వినియోగించుకొని వారు అభివృద్ధి చెంది వాళ్ళలోనే మంత్రులు, వాళ్ళలోనే అధికారులు ఉన్నారు. కానీ మా రెల్లి కులానికి ఒక్క అవకాశం కూడా కల్పించకపోవడం వల్ల ఈ అభివృద్ధిలో, ఈ భాగంలో మాకు అవకాశం లేకుండా పోయింది. దయించి ఇప్పటికైనా పాలకులు మా రెల్లి కులాలకు న్యాయం చేసేలాగా ఇప్పటి వర్గీకరణలో ఎస్సీ రెల్లి కులాలకు సమన్యాయం కల్పిస్తూ రిజర్వేషన్ శాతం 15లో మాకు 5% కల్పించాలని పత్రికా విలేకరుల ద్వారా మేము వినయపూర్వకంగా తెలియజేస్తున్నాం. అయితే ఈ వర్గీకరణ విషయంలో మాకు అన్యాయం జరిగితే మాత్రం మేము రాస్తారోకోలు చేయడానికి, ధర్నాలు చేయడానికి ఎంతటికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం. అధికారులారా, పాలకులారా గుర్తించండి, మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. అన్యాయం కాదు మేము కోరుతుంది, న్యాయమైన వాటా మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. ఈ చర్చ విషయంలో రేపు మంగళవారం మహా ర్యాలీని మేము తలపెట్టాం. విజయనగరం జిల్లాలో, విజయనగరం చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి గంట్యాడ, ఎస్కోట, చీపురుపల్లి, గలివీడి, నిల్మర్ల, గజపతి నగరం, బండపల్లి మండలాల నుంచి మా రెల్లి కులస్తులు వేలాదిగా రావాలని, ఈ ఉద్యమంలో పాల్పంచుకోవాలని మహార్యాలీని విజయనగరంలో మేము మంగళవారం తలపెట్టాం. కాబట్టి ఈ మహార్యాలీకి రెల్లి కులస్తులు ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే వచ్చి సంఘీభావం తెలపండి. ఆ ఒక్కరోజు మంగళవారం మన ప్రాణాలు పోయినా పర్వాలేదు అని ముందుకొచ్చి ఇల్లు వాకిళ్ళంతా తాళాలు వేసుకుని పిల్ల జల్ల గొడ్డు గోద రావాలని, ఈ మహార్యాలీకి మీరు సంఘీభావం ప్రకటించాలని కోరుకుంటూ పత్రికల ద్వారా జై భీములు తెలియజేసుకుంటున్నాం. నా పేరు బంగారు దుర్గారావు, విజయనగరం, జొన్నగుడ్డి, రెల్లివీధి. జై భీమ్.